వెల్కమ్ టు లోకల్ న్యూస్ మన ఊరు మన వార్త. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. మొదలైన 10 పరీక్షలు నిమిషం నిబంధన సడలింపు. జిల్లా వ్యాప్తంగా 141 పరీక్షా కేంద్రాలు. ప్రైవేట్తో ములాఖాత్. లోక్సభ ఎన్నికల లెక్కింపు కోసం ఏర్పాట్లు. సిఎంసి కళాశాలను సందర్శించిన కలెక్టర్. సిబ్బందికి పలు ఆదేశాలు. అమ్మా నాన్న లేని వారికి అంతా ఆత్మీయులే. వివాహానికి హాజరై ఆశీర్వదించిన మండల పెద్దలు. కన్యాదానం చేసిన ఆశ్రమ పెద్దలు. స్వయంభూ నందీశ్వర విగ్రహాల వద్దకు పోటెత్తిన భక్తజనం. అన్నదాన వితరణ జరిపిన గ్రామవాసులు. జాతరను తలపించింది వాతావరణం. ఘనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర రేణుకా ఎల్లమ్మ ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠ. పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలు. పదవ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. గతంలో నిమిషం నిబంధనను సడలించారు. 5 నిమిషాలు ఆలస్యమైన పరీక్షకు అనుమతిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు పరీక్ష ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. 10వ తరగతి వార్షిక పరీక్షలు ఆరంభమయ్యాయి. విద్యార్థులు 5 నిమిషాలు ఆలస్యమైన అనుమతించాలని ఎస్ఎస్సి బోర్డు ఆదేశించింది. ఆ తరువాత వస్తే అనుమతించమని జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. విద్యార్థులు పరీక్ష సమయానికి ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. మార్చి 18 నుండి 30 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 నుండి పరీక్షలు మొదలవుతాయని చెప్పారు. జిల్లాలో 141 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 22,281 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఆయా కేంద్రాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మాస్ కాపీ జరగకుండా చర్యలు చేపట్టాలని ఇన్విజిలేటర్ ఆదేశాలు ఇచ్చారు. ప్రతి సెంటర్లో సీసీ కెమెరాలు అమర్చారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంచారు. మాస్ కాపీపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్లను నియమించారు. ఎక్కడైనా మాస్ కాపింగ్ జరిగితే అధికారులే బాధ్యత వహించవస్తోందని పేర్కొన్నారు. మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా కొనసాగింది. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 7 దఫాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు, స్ట్రాంగ్ రూమ్ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఓట్ల లెక్కింపు కేంద్రమైన సిఎంసి కళాశాలలో కొనసాగుతున్న ఏర్పాట్లను, చేపడుతున్న పనులను సోమవారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, కొరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలయ్యే ఓట్లను సీఎంసీలోనే లెక్కించనున్న నేపథ్యంలో పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఓట్ల లెక్కింపు పాటు నిజామాబాద్ అర్బన్, రూరల్ సెగ్మెంట్ల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లను కూడా సీఎంసీలోనే చేపట్టనున్న సందర్భంగా సంబంధిత గదులను కలెక్టర్ పరిశీలించారు. ఓట్ల లెక్కింపు, పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ల వద్ద చేపడుతున్న ఏర్పాట్లు, వసతులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. భద్రతాపరమైన అంశాలను నిశితంగా పరిశీలిస్తూ అవసరమైన మార్పులు, చేర్పులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, తాగునీరు, విద్యుత్, ఫైర్ అలారమ్స్, ఇతర అన్ని ఏర్పాట్లను చక్కబెట్టాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద నిరంతర పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి తగిన బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉన్నందున అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం తగిన ఏర్పాట్లు చేయాలని, ప్రతి కౌంటింగ్ హాల్ వారీగా అవసరమైన వాటిని గుర్తిస్తూ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ హాళ్లలో వాటర్ లీకేజీలు లేకుండా చూసుకోవాలని, అగ్ని ప్రమాదాలు వంటి వాటికి ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని చోట్ల విద్యుత్ వసతి, ఫ్యాన్లు, లైట్లు పనిచేస్తున్నాయా లేదా అన్నది పక్కాగా నిర్ధారణ చేసుకోవాలని తన వెంట ఉన్న ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, ట్రాన్స్కో, అగ్నిమాపక శాఖ అధికారులకు సూచించారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ హాల్ తో పాటు పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించాలని, ఎక్కడ కూడా చెత్తాచెదారం ఉండకూడదని అన్నారు.
మరమ్మతు పనులను వేగవంతంగా చేపట్టి త్వరితగతిన పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరందో, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కిరణ్మయ్, ఏసీపీ రాజవెంకటరెడ్డి, మెప్మా పిడి రాజేందర్, ట్రాన్స్కో ఎస్సీ రవీందర్, ఏడీఈ రాజశేఖర్, కార్మిక శాఖ అధికారి యోహాన్, ఈడీఎం కార్తిక్ తదితరులు ఉన్నారు. వీరు అమ్మా నాన్న లేని అనాథలు కాదు, అందరూ ఉన్న ఆత్మీయులు. నా అనేవారు ఎవరూ లేని వారిని అక్కున చేర్చుకుని వారికి ఆశ్రమం కల్పించడంతో పాటు విద్యాబుద్ధులు నేర్పించి ప్రభుత్వ రంగ ఉద్యోగాలు పొందేలా శిక్షణ ఇస్తున్నారు. పెళ్లిడు వచ్చిన అమ్మాయిలకు సంబంధం చూసి వివాహం జరిపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది అమ్మ అనాథాశ్రమం. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని అమ్మ అనాథాశ్రమానికి చెందిన సోని అనే అమ్మాయికి మహారాష్ట్ర నాగ్పూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్తో ఆదివారం రాత్రి 9:49 పెళ్లి జరిగింది. ఈ అమ్మ అనాథాశ్రమ అమ్మాయికి అమ్మ నాన్న లేరు. పెంచుకున్న దమ్మలపాటి పావని సైతం అందర్నీ వదిలి దేవుడి దగ్గరికి వెళ్లిపోయింది. అందుకు పావనమ్మ చిన్నమ్మ బాబాయ్ హైదరాబాద్ వారు వల్లభనేని అనంతలక్ష్మి శ్రీనివాసరావు ముందుకొచ్చి కన్యాదానం చేశారు. అలాగే సోని అన్నగా ఆశ్రమంలో పెరిగిన నాగరాజు దేశ సేవకుడు కాలు కడిగి హిందూ సంప్రదాయం ప్రకారం సోని పెళ్లి శ్రీనివాస్తో చేశారు. ఈ ఆశ్రమ అమ్మాయి సోని పెళ్లికి వందలాది మంది వచ్చి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా బోధన్ సుధీర్ ఘోష్ డాక్టర్ తల్లి పెళ్లి కూతురికి మంగళసూత్రాలు బట్టలు పెట్టి ఆశీర్వదించారు. అలాగే అమ్మ అనాథాశ్రమ అమ్మాయి పెళ్లి అని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ పాల్గొని అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అలాగే మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు సోని పెళ్లికి వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా అమ్మ అనాథాశ్రమ నిర్వాహకురాలు దమ్మలపాటి వెంకటరమణమ్మ మాట్లాడుతూ తన కూతురు పావని అంగవైకరాలు, పిల్లలతో అమ్మ అని పిలుచుకోవాలని ఆశపడింది. ఆమె అనుకున్న విధంగా 2010లో ఆశ్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఆమె కోరిక మేరకు అమ్మ అనాథాశ్రమ విద్యార్థులను మంచి చదువులు చదివించానన్నారు. అందులో 2 దేశ సేవ చేయడం కోసం ఆర్మీ ఉద్యోగం సాధించుకున్నారు. ఇప్పటి వరకు ఆశ్రమంలో 4 అమ్మాయిలకు మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేశామని చెప్పారు. మిగతా వారు సైతం మంచి చదువులు చదువుతున్నారని ఆమె పేర్కొన్నారు. తన లక్ష్యం కూతురు పావని కోరికను నెరవేర్చడమే అని గర్వంగా చెప్పారు. పావని పెంచుకున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక రంగంలో చేరి భవిష్యత్తులో మంచి పేరు సంపాదించాలని కోరుతున్నానన్నారు. అలాగే అమ్మ అనాథాశ్రమ అమ్మాయి పెళ్లి కూతురైన సోని మాట్లాడుతూ తన పెళ్లికి వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది. అలాగే మేము ఎక్కడున్నా మాకు ఎవరూ లేనప్పుడు మాతో అమ్మగా చేరదీసిన పావనమ్మకు, అమ్మమ్మ వెంకటరమణమ్మకు మర్చిపోలేమని పావనమ్మ పేరుతో అమ్మ అనాథాశ్రమాన్ని దేశ సేవకులైన అన్నల అండదండలతో ముందుకు తీసుకెళ్లి తమలాంటి అనాథలకు అండగా నిలుస్తామని గర్వంగా చెప్పింది. ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. జానకంపేట గ్రామ శివారు ప్రాంతంలో వెలసిన శివలింగంతో పాటు నందీశ్వర విగ్రహాలకు భక్తులు ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. విగ్రహాలు బయల్పడిన విషయం తెలుసుకున్న వివిధ గ్రామాల ప్రజలు శివలింగాన్ని దర్శించుకునేందుకు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 2వ సోమవారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామ శివారు ప్రాంతంలో గల అశోక్ సాగర్ చెరువు ప్రాంతం సమీపంలో శివరాత్రి రోజున వెలసిన శివలింగం, నందీశ్వర విగ్రహాలను చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుండటంతో ఆ ప్రాంతం భక్తులతో కిటకిటలాడుతోంది. మహాశివరాత్రి పర్వదినాన 2 విగ్రహాలు బయల్పడడంతో ఆనాటి నుండే భక్తులు పూజలు నిర్వహించేందుకు తరలి వస్తున్నారు. సోమవారం గ్రామస్తుల సమక్షంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జానకంపేట గ్రామ ప్రజలే కాక ఇతర గ్రామాల నుండి విచ్చేసిన భక్తులు స్వామివారి విగ్రహాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. హనుమాన్ మాలధారులు సైతం విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి భిక్షను స్వీకరించారు. శివలింగంతో పాటు నందీశ్వర విగ్రహాలకు గ్రామస్తులు ప్రతిరోజు ప్రత్యేక పూజలతో పాటు రాత్రి సమయంలో భజన కార్యక్రమాలు చేపడుతున్నారు. మహాశివరాత్రి పర్వదినాన విగ్రహ స్వరూపాలు బయటపడడం ఎంతో ఆనందంగా ఉందని, శివ కటాక్షంతో గ్రామ ప్రజలు సుభిక్షంగా సుఖ సంతోషాలతో పాడి పంటలతో వర్ధిల్లాలని పరమశివుని వేడుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
పురావస్తు శాఖ అధికారులు ప్రస్తుత ప్రదేశంలో తవ్వకాలు చేపడితే మరిన్ని విగ్రహాలు బయటపడే ఆస్కారం ఉందని భక్తులు భావిస్తున్నారు. ప్రస్తుతం బయటపడిన విగ్రహాలకు వందల ఏళ్ల చరిత్ర కలిగి ఉండే ఆస్కారం ఉందని, తిరిగి విగ్రహాలకు పూర్వ వైభవం సంతరించుకునే విధంగా గ్రామస్తులు ఏకతాటిపై నిలబడి కృషి చేస్తామని పలువురు గ్రామ పెద్దలు తెలిపారు. రానున్న రోజులలో గ్రామ పెద్దల, యువకుల, సంబంధిత అధికారుల సహకారంతో ప్రస్తుత ప్రదేశాన్ని మరింతగా అభివృద్ధి పరిచే దిశగా కృషి చేస్తామని గ్రామస్తులు తెలిపారు. త్వరలోనే ఆలయ కమిటీని ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందిస్తామని గ్రామస్తులు తెలియజేశారు. నా పేరు పిట్ల లింగారెడ్డి, జాన్కంపేట గ్రామం నుంచి నేను మాట్లాడుతున్నాను. శివరాత్రి రోజు ఇక్కడ శివాలయం మెరిసిన దానికి ఇక్కడ 2 వారాలయ సోమవారం అన్నదానము చేస్తున్నాము. చేసిన దానికి పబ్లిక్ అంతా అందరూ వస్తున్నారు, భక్తులంతా ఏదో భోజనం చేస్తున్నారు, వెళ్తున్నారు. దీన్ని మండల వారిగా అందరూ సహకరించవలసిన కోరిక. ధన్యవాదాలు. జై శ్రీరామ్. నా పేరు ఉప్పు గంగలత, మాది జాన్కంపేట విలేజ్, ఎడపల్లి మండలం. ఇక్కడ జాన్కంపేట గ్రామంలో శివరాత్రి రోజున ఇక్కడ శివాలయం వెలిసింది. మాకు చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ప్రతి సోమవారం రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయిస్తున్నాము. అలాగే ప్రత్యేక పూజలతో వివిధ గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ భక్తులందరూ పెద్ద ఎత్తున అందరూ పూజలు కొనసాగిస్తూ మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో ప్రసాదాన్ని స్వీకరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి మా జాన్కంపేట గ్రామంలో ఇలా శివరాత్రి రోజున శివాలయం అని శివుడు వెలవడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. పెద్ద ఎత్తున ఇంకా వివిధ గ్రామాల నుండి భక్తులు వచ్చి పూజలు అలంకరణ జరిపించాలని కోరుకుంటున్నాము. అలాగే మా జాన్కంపేట గ్రామంలో వెలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మై నేమ్ ఈజ్ రవీందర్ అండి. మై నిజామాబాద్, మాది ప్రాపర్ నిజామాబాద్. మేము ఇక్కడ శివరాత్రి రోజు ఇక్కడ శివలింగం వెలిసిందని చెప్పేసి తెలిసిందండి. అయితే నెక్స్ట్ డే అంటే అది సోమవారం రోజు నాకు తెలిసింది. సాయంత్రం పూట మంగళవారం రోజు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు మేము దర్శనం చేసి చూసేకల్లా శివుడిలాగా మాకు నంది విగ్రహం ఒకటి శివుడు కూడా వేసినట్టు మాకు ఒక కొబ్బరికాయ టైప్లో మాకు కనిపించడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. తర్వాత రోజు కూడా మీ అందరికీ సమాచారం ఇవ్వడం వల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మరియు రేణుక ఎల్లమ్మ తల్లి ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజలు చేశారు. ఇందల్వై మండలం తిరుమన్పల్లి గ్రామంలో గల రేణుక ఎల్లమ్మ తల్లి మరియు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు సంబంధించిన ధ్వజస్తంభాలు గతంలో ఉన్న గజస్తంభాలను తొలగించి రాతి ధ్వజస్తంభాలను పునః ప్రతిష్టాపన మహోత్సవం జరిపారు. ఈ కార్యక్రమం తిరుమన్పల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. గత 4 రోజుల నుండి ఈ యొక్క ఉత్సవ కార్యక్రమాలు గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇట్టి కార్యక్రమానికి 2 దేవాలయాల వద్ద ధ్వజస్తంభ పునః ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత కనుల పండుగగా నిర్వహించారు. ఉదయం నుండి యజ్ఞ కార్యక్రమాలతో పాటు గౌడ కులస్తుల దంపతులు యజ్ఞ హోమాలు నిర్వహించుకుని అనంతరం రాతి ధ్వజస్తంభ పునః ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఉదయం 4 గంటలకి అత్యంత వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతిష్టాపన చేశారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మరియు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయాలలో 4 రోజుల నుండి అత్యంత వైభవంగా ఉదయం సాయంత్రం యజ్ఞ కార్యక్రమాలతో పాటు హోమం కుటుంబ సమేతంగా కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం రోజున శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించడం జరుగుతుందని గౌడ సంఘం కమిటీ సభ్యులు తెలిపారు. ఇట్టి రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవానికి భారీ ఎత్తున గ్రామం నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి అమ్మవారి ఆశీర్వాదం పొందాలని కోరారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి కీర్తనలు, శ్రీ వెంకటేశ్వర స్వామి సూత్రాలు, ముఖ్యమంత్రి అవార్డు గ్రహీత ప్రధాన పురోహితుడు ఆధ్వర్యంలో ఆలయంలో అశేష భక్తజనం పాల్గొని ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుమన్పల్లి గ్రామ గౌడ సంఘం కమిటీ మరియు గ్రామ అభివృద్ధి కమిటీ గ్రామస్తులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా ఇందాబాద్ మండలం తిరుమన్పల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర మందిరం, శ్రీ రేణుకా ఎల్లమ్మ మందిరము దగ్గర గజస్తంభాలు పురోహితులు పంతులు గారు చెప్పినటువంటి విషయము సుమారు 60 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి గజస్తంభాలు శిథిలావస్థలకు చేరడంతో నా గ్రామస్తుల నిర్ణయం తీసుకొని గౌడ సంఘం వారు సహకరిస్తూ 3 గజస్తంభాలు శివాలయం ఒకటి, శ్రీ వెంకటేశ్వర టెంపుల్కి ఒకటి,
శ్రీ రేణుకా ఎల్లమ్మ టెంపుల్ కోటి 3 గజస్తంభాలను ఇవాళ 2 మొన్న ఒకటి 3 స్థాపితం చేయడం జరిగింది. గజస్తంభాన్ని మేము 3 గజస్తంభాలను స్థాపితం చేసుకోవడం అంటే ఈ తిరుమలపల్లి గ్రామ ప్రజలు కానీ పక్క గ్రామ ప్రజలు కానీ చాలా పుణ్యంలో ఉన్నామనుకుంటూ, మరియు తిరుమలపల్లి గ్రామానికి 2 ముఖ్య అతిథులు అంటే పీఠాధిపతి మరియు ఇంకో పీఠాధిపతి 2 పీఠాధిపతులు వచ్చిన దానికి మా గ్రామం అంతా పావనం అయిపోయిందని చెప్పి మేము కోరుకుంటూ, మరియు ఇంకా గ్రామం ఇంత భగవంతుని తెలుసు ఇంత డెవలప్ కావాలని కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మా నిజామాబాద్ జిల్లా ఇందలవాయి మండలం తిరుమణపల్లి గ్రామంలో మరి వెలిసినటువంటి ప్రాచీనమైన క్షేత్రం మా యొక్క లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మరియు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం. మరి యొక్క దేవాలయం లోపల ద్వయస్తంభాలు 1968 సంవత్సరంలో కీర్తిశేషులు ఎర్రగంగా గౌడ్ మరి వారి యొక్క కుటుంబ సభ్యులు వారు ఈ దేవాలయాన్ని నిర్మాణం చేసి ప్రతిష్ఠించినారు. అయితే ఈ కొన్ని రోజుల పాటు ఆ యొక్క ద్వయస్తంభము కట్టేది దారువు కాబట్టి అది శిథిలావస్థకి చెంది అది భిన్నమైన తర్వాత ఈ సంవత్సరము మరి కొత్తగా నూతన ఏకశిలా ద్వయస్తంభాలు మరి వరంగల్ హుజరాబాద్ దగ్గర ఈ యొక్క ఏకశిలా ద్వయస్తంభాలు నిర్మాణం చేయించుకొని వచ్చి ఈ 4 రోజుల పాటు ఈ యొక్క మా తిరుమణపల్లి గ్రామంలో అత్యంత అంగరంగ వైభవంగా మరి ప్రతిష్టాపన కార్యక్రమాలన్నీ కూడా శ్రీ 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 జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి హంపీపీఠ మహాసంస్థానాధీశ్వరులు మరియు శ్రీ సద్గురు మాధవానంద సరస్వతి స్వామి వారి కరకమలముల చేత ఇట్టి ప్రతిష్టా కార్యక్రమము దిగ్విజయంగా జరిగింది. ఇట్టి కార్యక్రమానికి అనేకమైనటువంటి క్షేత్రాల నుండి అనేక చోట్ల నుండి మరి వేద పండితులు ఇక్కడికి రావడం, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి ఆ భగవంతుని కృపకు పాత్రులైనారు. మా గ్రామ ప్రజలందరూ కూడా ఇట్టి కార్యక్రమము చాలా భక్తి శ్రద్ధలతో ఈ 4 రోజుల పాటు కార్యక్రమం జరిగింది. మరి ఆ భగవంతుడు సిరికొండ మండల కేంద్రంలో 4 పరీక్షా కేంద్రాలలో 10వ తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా కొనసాగాయి. పిల్లలందరూ 30 నిమిషాల ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో మొదటి రోజు 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలకు 30 నిమిషాల ముందుగానే చేరుకున్నారు. మొత్తం మండలంలో 4 కేంద్రాలను ఏర్పాటు చేశారని ఎంఈఓ శ్రీనివాస్ తెలిపారు. అదేవిధంగా మండలంలో మొత్తం 537 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, ఇందులో బాలురు 223 మరియు బాలికలు 314 తెలిపారు. మొత్తం మీదట మొదటి రోజు తెలుగు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. బాన్స్వాడ నూతన ఆర్జీఓగా రమేష్ రాథోడ్ సోమవారం తన కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలు అందేలా కృషి చేస్తానని, ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చినట్లయితే సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. బాన్స్వాడ ఆర్డీఓ రమేష్ రాథోడ్ బాధ్యతల స్వీకరణ చేపట్టారు. అనంతరం ఆయన ఎన్నికల కోడ్ అమల్లోకి ఉన్నందున అక్రమంగా మద్యం డబ్బు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. బాన్స్వాడ నూతన ఆర్డీఓగా రమేష్ రాథోడ్ సోమవారం తన కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజలు, వ్యాపారస్తులు 50,000కు మించి డబ్బు ఉన్నట్లయితే అందుకు సంబంధించిన ధృవపత్రాలు అధికారులకు చూపించాలన్నారు. అక్రమంగా మద్యం డబ్బు తరలించిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. పార్లమెంట్ ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు రాథోడ్ రమేష్, ఆర్డీఓ బాన్స్వాడ. ఈరోజు జాయిన్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఏదైతే ఇప్పుడు ఎన్నికల ఏదైతే కోడ్ వచ్చింది, ఆ కోడ్లో ముఖ్యమైన అంటే సామాన్య ప్రజలకు తెలియజేందంటే ఏదైతే మనం మెయిన్ క్యారింగ్ ఆఫ్ క్యాష్ కానీ లేకుంటే ఏదన్నా వస్తువులు కానీ లిక్కర్ కావచ్చు, దాని మీద ఇప్పుడు కంపల్సరీగా నిఘా అనేది ఉంటుంది. కాబట్టి చెక్ పోస్ట్ కూడా మేము పెట్టినాము. ఒకటి కొత్తంగల్లో అండ్ రెండవది మల్లారంలో పెట్టడం జరిగింది. అండ్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఆల్సో 24/7 వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు. వెహికల్ చెక్స్ కంపల్సరీ అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళని సహకరించాలి. మోరోవర్ సామాన్య ప్రజలు 50,000 వరకు క్యారీ చేసుకోవచ్చు వితౌట్ ఎవిడెన్స్.
బట్ అబోవ్ 50,000 డెఫినెట్లీ వాళ్ళ ఒక కంపల్సరీ ఎవిడెన్స్ అనేది ఉండాలి, వాళ్ళ ప్రూఫ్ ఉంటేనే అలో చేయొచ్చు. 1,00,000 ఉన్నా 2,00,000 ఉన్నా పర్వాలేదు, బట్ కంపల్సరీగా ట్రూత్ఫుల్ ఫ్రూట్ అనేది ఉండాలి. మేబీ మ్యారేజ్ కానీ ఇంకేమైనా అవసరం ఉంటే వాళ్ళ బ్యాంక్ పాస్బుక్ కానీ డ్రా చేసినవి కానీ చెక్స్ కానీ అట్లా డెఫినెట్లీ నిఘా ఉంది. కాబట్టి ఈవెన్ దో ప్రజలకు, రాజకీయ నాయకులకు అండ్ మోర్లీ మన ఏదైతే అఫీషియల్లీ తిరుగుతారో అందరూ ఏంటంటే మోడల్ కోడ్ ఉంది. కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఈ పబ్లిక్ ప్లేస్లో కావచ్చు, ప్రైవేట్ ప్లేస్లో కావచ్చు, బ్యానర్స్ కానీ, ఫ్లెక్సీస్ కానీ, రైటింగ్స్ కానీ ఇవి లేకుండా మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. తహసీల్దార్లకు అండ్ ఎంప్లాయర్లకు చెప్పాను. మోరోవర్ ఎవరన్నా ఈ నైట్ అండ్ డే 24 hours విత్ పోలీస్ అఫీషియల్తో మేము తిరుగుతాం. కాబట్టి మీ అందరు కూడా ఈ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మీ అందరి సహకారం ఉండాలి. అండ్ మనము పీస్ అండ్ కేర్ఫుల్. నేడు అన్ని వయస్సుల వారిని వేధిస్తున్న సమస్య మోకాళ్ల నొప్పులు. 2 స్టేజీల్లో గుర్తిస్తే ఇంజెక్షన్ ద్వారా చికిత్స అందించబడుతుంది, లేదంటే ఆపరేషన్ ద్వారా నయం చేయవచ్చని తెలిపారు. నిజామాబాద్ నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ సునీల్ దాచేపల్లి మాట్లాడుతూ మోకాళ్ల అరుగుదలకు అత్యాధునిక వైద్యం అందించబడునని చెప్పారు. ఇప్పటి వరకు 400కు పైగా ఆపరేషన్లు చేశారు. ఈ సేవలకు స్వర్ణ పథకంతో సన్మానించారు. హైదరాబాద్ గాంధీ మెడికల్ కళాశాలలో చదివి లండన్లో అత్యాధునిక పద్ధతులపై శిక్షణ పొందారు. 2014 నుండి స్వదేశంలో యశోద ఆసుపత్రిలో ఈ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ కే హోల్ సర్జన్ గా సేవలందిస్తున్నారు. మోకాళ్ల అరుగుదల వల్ల ఎక్కువ దూరం నడవకపోవడం, కూర్చొని నిలబడకపోవడం లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొదటి 2 స్టేజీలు మాత్రం ఇంజెక్షన్ ద్వారా నయం చేయవచ్చన్నారు. ఆ దశ దాటితే ఆపరేషన్ ద్వారా మోకాళ్లోకి గుజ్జు ఎక్కించి సాధారణ స్థితికి తీసుకురావడం జరుగుతుందన్నారు. ప్రతి నెల మొదటి మంగళవారం నిజామాబాద్ లో డాక్టర్ సేవలు అందిస్తారని చెప్పారు. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు హైదరాబాద్ నగరానికి వెళ్లకుండా ఇప్పుడు నిజామాబాద్ లోనే చికిత్స పొందే వీలు కల్పిస్తున్నామని చెప్పారు. ఆరోగ్యం వచ్చేసరికి ఏంటి, మనం బెస్ట్ పాసిబుల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. సో మనకి ఎప్పుడు ఆలోచన ఏమొస్తుందంటే, అంటే భారతదేశంలో మనము బయట దేశంతో తగ్గట్టుగా ఉన్నామా లేదా. ఇప్పుడు మొన్న ఒక 6 నెలల క్రితం ఒక ఆయన ఫోన్ చేశాడు, మా అమ్మకి రేపు మీరు ఆపరేషన్ చేస్తున్నారు, మీ భారతదేశంలో ఏమి దొరుకుతాయి, మీ భారతదేశం. ఓకే, నేను అడిగాను, మీరు ఇప్పుడు అమెరికా వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందని అడిగాను. 2 సంవత్సరాలు అయింది. అంటే మన దేశాన్ని వదిలేసరికి మీ భారతదేశం అయిపోయింది. అంటే అందరికీ చిన్న చూపు మనం. అంటే ఏంటి, ఇండియానా అంటే ఇదివరకు మనకు ఉండే ఇండియా అంటే ఏముంది, పాములు పట్టేవాళ్ళలాగా చూపించేవాళ్ళు. ఇప్పుడు మన భారతదేశం అంటే ఎక్కడికో వెళ్ళిపోయాం. మన జీడిపి కానీ అది కానీ అంటే ఆ లెవెల్కి వెళ్ళిపోయాం. సో దానికి తగ్గట్టుగా మనం కూడా ఇప్పుడు లేటెస్ట్ పద్ధతులు, అన్ని రకాల సర్జరీలు, ట్రీట్మెంట్లు అన్నీ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఇవాళ ఈ మీటింగ్ పెట్టడానికి కారణం కూడా ఏంటంటే, ఇప్పుడు ఈ ఆర్థోపెడిక్స్లో కానీ మోకాల మార్పిడిలో కానీ మనము ప్రపంచ స్థాయిలో, ఇంకా మీరు అమెరికా వెళ్ళొచ్చు, లండన్ వెళ్ళొచ్చు, లేదంటే యూరోప్ వెళ్ళొచ్చు, ఇది దాటి ఇంకేం లేదు, అంత ట్రీట్మెంట్ ఇస్తున్నాం ఇప్పుడు. సో అలాంటివి చాలా చేశాము. దాంట్లో గంగాధర్ గారు ఒకరు చేయించుకున్న వారిలో. సో అది సంతోషంగా మీకు చూపిద్దాము అంటే ఆయన రికవరీ ఎట్లా ఉంది, అంటే ఇట్లాంటి ట్రీట్మెంట్ ఈజీగా చేసుకోవచ్చు మనము అనేది చూపించడానికని ఇప్పుడు మేము ప్రతి జిల్లాలో, అన్ని జిల్లాల్లో చేసాము. అందరూ హైదరాబాద్ చేసుకుంటున్నారు. సో మనకి నిజామాబాద్ జిల్లా వాస్తవ్యులు చాలామంది ఉన్నారు. గంగాధర్ గారు బాగా ఆప్తుడు. సో అందుకని ఒకసారి రిక్వెస్ట్ చేశాం, మీరు కూడా వచ్చి అసలు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. ఇప్పుడు ఎందుకంటే అందరికీ మోకాళ్ళ మార్పిడి అనగానే ఫస్ట్ భయం ఏంటంటే, అమ్మో ఎందుకు నొప్పులు ఎక్కువ, ఆపరేషన్ చేస్తే చాలా నొప్పులు ఉంటాయి, భరించలేను. దాని తర్వాత ఇంకా మెయిన్ ఏంటంటే ఫిజియోథెరపీ చేస్తే ఇంకా నొప్పులు ఎక్కువ ఉంటాయి, ఇవన్నీ మేము భరించలేము, వద్దు అని. దాంతో ఏమవుతుంది, ఇంజెక్షన్లు. ఇప్పుడు మనం చూస్తే చాలా చోట్ల అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాం, ఇంజెక్షన్ చేస్తే చాలా ఆపరేషన్ అవసరం లేదు. ఇప్పుడు ఉదాహరణకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఒక ఆయన వాళ్ళ అమ్మకి నేను ఆపరేషన్ చేశాను అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, వాళ్ళ అమ్మకైతే ఆపరేషన్, మనకైతే ఇంజెక్షన్. అంటే మోసపడుతున్నాం మనం. ఇప్పుడు నార్మల్గా ఆర్థరైటిస్ అనేది 4 స్టేజెస్ ఉంటాయి. ఈ 4 స్టేజెస్లో ఫస్ట్ 2 స్టేజ్లో మాత్రమే ఇంజెక్షన్ చేసుకోవాలి మనం. తర్వాత స్టేజెస్లో చేసుకోకూడదు. ఎందుకు, డబ్బులు వేస్ట్. అందరూ కూడా డబ్బులు పెడతాయి, ఇవన్నీ ఇంజెక్షన్లు ఇన్సూరెన్స్లో రావు. సో మన కష్టార్జితం వాళ్ళకి పోసి వస్తున్నాం, దాంతో లాసు. అందుకని నేను అందరికీ చెప్పేది అంటే, మొదటి 2 స్టేజెస్లో మీరు త్వరగా కనుక్కొని ఆ ఎక్సెల్ తీసుకొని, అదే ఫస్ట్ 2 స్టేజెస్లో ఉంటే
ఇంజెక్షన్స్ వల్ల లాభం ఉంటుంది. ఇది కూడా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జస్ట్ ఇంజెక్షన్ చేస్తే మొత్తం ఆగిపోదు, స్లో చేయొచ్చు అరుగుదల అనేది. నెక్స్ట్ 2 స్టేజెస్ మాత్రం గ్యారంటీగా ఆపరేషన్ తప్ప వేరే మార్గము లేదు. అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ మనం. అంటే యూ హ్యావ్ టు బైట్ ద బుల్లెట్ అంటాం. అంటే ఆ కష్టం ఏమంటారు, సత్యాన్ని అనేది మనం గ్రహించాలి ఫస్ట్. తర్వాత ఇప్పుడు ఈ మోకాల మార్పిడి ఇప్పుడు చాలామంది మనం చూస్తున్నాం, యంగ్ ఏజ్లో కాళ్ళు అరిగిపోవటం వల్ల ఇప్పుడు మన భయం ఏంటి, ఇప్పుడు వాళ్ళు చేసుకుంటే మళ్ళీ రెండోసారి చేయగలమా లేదా, ఇంకంతే నా జీవితంలో ఒకసారి చేసేసుకుంటే అది లూజ్ అయిపోద్దా అని. అట్లా కాకుండా ఇప్పుడు లేటెస్ట్ పద్ధతుల ద్వారా చేస్తే మన్నిక అనేది ఎక్కువ రోజులు వస్తుంది. ఉదాహరణకి నేను లండన్ దగ్గర రైటింగ్టన్ హాస్పిటల్, మాంచెస్టర్ అంటాము, ఆ హాస్పిటల్లో పనిచేశాను. ప్రపంచంలో మొట్టమొదటి మార్పిడి తుంటి మార్పిడి ఆయన చేశాడు అక్కడ. ఆయన 1966లో చేసి నేను 2006లో మార్చాను. అదే హాస్పిటల్లో పనిచేశాను కాబట్టి ఆ పేషెంట్ మళ్ళీ ఆయనకు వచ్చారు 2006. అంటే మనకి 40 సంవత్సరాలు వచ్చినాయి. ఆయన అప్పుడు చేసినాయి 40 సంవత్సరాలు వచ్చినాయి. ఇంకా మనకి ఇప్పుడు టెక్నాలజీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంకెక్కువ రావాలి. సో ఇది మనం ఫస్ట్ ఈ అవగాహన అనేది అందరి జనాలకి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఆర్థరైటిస్ ఎంత కష్టం అంటే మీకు కావాలంటే ఒక వీడియో చూపిస్తాను. నడవలేక ఆర్మూర్ ఆవిడ 6 సంవత్సరాల క్రితం ఆపరేషన్ చేసుకుంటే వద్దు బిడ్డ నేను ఎన్ని రోజులు ఉంటా ఇంకా ఉండను వదిలేసాను. 6 సంవత్సరాల తర్వాత నడవలేక బాత్రూమ్కి వెళ్ళలేక కష్టపడుతూ ఏడ్చుకుంటూ వచ్చింది. నువ్వు అన్నది కరెక్ట్ ఇప్పుడు చేయను. కానీ ఏమైంది, ఆవిడ వయసు పైబడేసరికి గుండె బలహీనంగా అయింది. దాంతో ఇప్పుడు ఆపరేషన్ చేసే ఛాన్స్ లేదు, చేస్తే ఆవిడకి డేంజర్. సో మరి నెక్స్ట్ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎలా బతుకుతుంది ఆవిడ? అది మనం గ్రహించాలి. మనం ఆఖరి రోజు వరకు కూడా నేను అందరికీ చెప్పేది ఒకటే, ఏదన్నా పర్లేదు కానీ బాత్రూమ్ మనంతటా మనం బాత్రూమ్కి వెళ్ళి రాగలగాలి. అది ఎవరిని అడగలేము. ఇప్పుడు ఆడవారికి ముఖ్యంగా రోజు 4-5 సార్లు వెళ్ళాలి. మగవాళ్ళు అంటే ఏదో డబ్బా పెట్టుకుంటూ నడిపిస్తారు. ఆడవాళ్ళకి ఎట్లా వీలవుతుంది? సో ఎవరో ఒకరిని ఇంట్లో వాళ్ళకి బిల్లు కొట్టో వచ్చి తీసుకెళ్ళరా అంటే ఎంతమంది చేస్తారు మనకి. ఇది మెయిన్గా గ్రహించాలి. ఇప్పుడు నేను అందరికీ చెప్పేది ఒకటే, మీరు నా దగ్గరే చేసుకోవాల్సిన లేదు. ఇప్పుడు మన తెలంగాణలో ఆంధ్రలో చాలామంది చేస్తున్నారు. కాకపోతే కరెక్ట్ చేసే వాళ్ళ దగ్గరికి అండ్ లేటెస్ట్ పద్ధతులు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమవుతుందంటే ఆ మన్నిక అనేది ఎక్కువ రోజులు వస్తుంది. కానీ ఆ లాస్ట్ స్టేజెస్లో అనేది మీరు మోసపోయి ఇంజెక్షన్ చేసుకోకుండా ఈ ఆపరేషన్ అనేది చేసుకోవాలి ఒకటి. రెండోది ఏంటంటే ఈ రోబోటిక్ పద్ధతి ఎందుకు. ఇప్పుడు ఏంటి ఉదాహరణకి నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం నడుస్తున్నాము, కాళ్ళ చెప్పులు సరిగ్గా వేసుకోకుండా కొంతమంది అటు ఇటు నడుస్తూ ఉంటారు. మనం గ్రహించింది ఏంటి, అది బయట వైపు తొందరగా అరిగిపోతే ఏం చేస్తారు, మళ్ళీ చెప్పులు తీసి మళ్ళీ ఇంకో చెప్పులు కొనుక్కోవాలి. అంటే చెప్పులు మార్చాలి కదా. అలాగనే ఇప్పుడు మోకాళ్ళు పెట్టినప్పుడు కరెక్ట్గా పెట్టకుండా కొంచెం యాంగిల్ అటు ఇటు పెడతాం. ఆ 2 degrees యాంగిల్ కూడా మనకి తొందరగా అరుగుదలకు దారితీస్తుంది. సో మనకి 30-35 ఏళ్ళు రావాల్సినవి 5-10 ఏళ్ళు అరిగిపోతే లాస్ ఎవరికి, మళ్ళీ మనకే లాస్. సో మళ్ళీ అది మార్చుకోవాలి. సో దానికోసం ఖర్చు. సో ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఆ నొప్పులు, ఇంకా పెద్ద ఆపరేషన్. సో ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఉన్న టెక్నాలజీని వాడాలి. మాది బాన్సోడ్ అండి. నాకు ఇంచుమించు ఒక 10 సంవత్సరాల దగ్గర అవుతుంది మోకాల నొప్పులు. ఆపరేషన్ చేసుకోవాలి అన్నారు, చాలామంది చేసుకోవద్దన్నారు, చేసుకోవాలన్నారు. దాని గురించి కొంచెం భయం ఉంటే కొంత చేసుకున్నారు. బాన్సోడ్లో చాలామంది చేసుకున్నారు. వాళ్ళని తెలుసుకొని మా వదిన గారే చేసుకున్నారు సార్ దగ్గరనే. తెలుసుకున్న తర్వాత సార్ దగ్గర పోచారం శ్రీనివాసరెడ్డి కూడా పోచారం గారికి నేను చేశాను. అది కూడా సార్కి తెలిసి పోచారంకు చేశాడు, మా అన్న భార్య చేశాడు, మళ్ళీ ఇంకా కొందరు టీచర్లు వాళ్ళు అందరినీ కనుక్కున్నాను నేను. నాకు ఎందుకంటే భయం అందరినీ కనుక్కున్న తర్వాత సార్ దగ్గరికి కలవతందుకు వచ్చిన నేను. సార్ ఇట్లా ఉన్నది నాది, నేను ఇవన్నీ కనుక్కున్నా, మీ దగ్గరికి వచ్చిన, నాకు ఆపరేషన్ చేయండి అని చెప్పి వచ్చిన. సరే అని చెప్పి అన్నీ చేసి మళ్ళీ చేసుకుంటందుకు రెడీ ఉన్నావు అంటే నేను రెడీ ఉన్నా అంటే సరే అన్ని టెస్టులు చేసి ఆపరేషన్ చేసుకున్నాను. ఇది 4 సంవత్సరాల కింది మాట. ఒక కాలు బాగా అనిపించింది. తర్వాత మొన్న మే నెలలో 5th నాడు ఈ రోబోటిక్ చేసుకున్నప్పుడు
ఎక్కువ రోజులు తగిలింపు కాలేదు, తొందరగా నాకు క్యూర్ అయింది ఈ రోబోట్. సో ఇప్పుడు మీరు మామూలు చేసుకున్నది రోబోట్ చేసుకున్న డిఫరెన్స్ ఉందా? అది డిఫరెన్స్ అంటే మనకు మొదలు ఏదైతే తక్కువ కావటానికి సమయం కానీ జర తక్కువ కటింగ్ కూడా కొంచెం తక్కువ అవుతుంది రోబోటిక్, అది కొంచెం మార్పు ఉన్నది. తర్వాత కొంతకాలానికి సేమ్ అవుతుంది, రెండు కూడా సేమే ఉన్నాయి. మంచిగా క్యూర్ అయిపోయింది. ఎన్ని రోజులకి రోబోటిక్ చేసుకున్న ఇప్పుడు 5th అదే May 5th నాడు చేసుకున్నాం. పిల్లలు బాగా చదివి ప్రయోజకులు కావాలని తల్లిదండ్రులు కలలు కంటారు. వారి స్తోమతకు మించి కొందరు వారి పిల్లలను ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులను చేయాల్సిన యాజమాన్యాలు పిల్లలచే కూలి పని చేస్తున్నారు. అవును, మీరు విన్నది నిజం. ఇది నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని యాంటోనీ పాఠశాల. ఇక్కడ చదివితే మీ పిల్లలు ఉన్నత స్థాయికి ఎదుగుతారు అని మాటలతో మాయ చేసి విద్యార్థులను చేర్పించుకున్నారు. రక్తాన్ని చెమటగా చేసి కష్టపడి పిల్లల కోసం తల్లిదండ్రులు వేలల్లో ఫీజులు చెల్లిస్తున్నారు. కానీ పాఠశాల యాజమాన్యం మాత్రం చదువుకు బదులు పాఠశాలలోకి వచ్చిన లగేజీని దించే కార్మికులుగా మార్చారు. ఈ యాంటోనీ పాఠశాలలో ఇంత జరుగుతున్న బాల కార్మిక నిర్మూలన సంస్థ గాని మండల విద్యాశాఖ అధికారులు కానీ స్పందించకపోవడం శోచనీయం. బడులో చదువుకు బదులు పనులు చేపిస్తున్న దృశ్యాలు లోకల్ న్యూస్ కంటపడ్డాయి. అయినా పాఠశాల సిబ్బంది స్పందించకపోగా ఏమవుతదిలే అన్న వింత పోకడకు పోవడం విద్యార్థుల తల్లిదండ్రుల మనస్సును కలచివేస్తోంది. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందిస్తారో లేక వారిచ్చే నజరానాలు తీసుకుని కాముగా ఉంటారో వేచి చూడాల్సిందే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మొదలైన 10 పరీక్షలు నిమిషం నిబంధన సడలింపు. జిల్లా వ్యాప్తంగా 141 పరీక్షా కేంద్రాలు. ప్రైవేట్తో ములాఖాత్. లోక్సభ ఎన్నికల లెక్కింపు కోసం ఏర్పాట్లు. సిఎంసి కళాశాలను సందర్శించిన కలెక్టర్. సిబ్బందికి పలు ఆదేశాలు. అమ్మా నాన్న లేని వారికి అంతా ఆత్మీయులే. వివాహానికి హాజరై ఆశీర్వదించిన మండల పెద్దలు. కన్యాదానం చేసిన ఆశ్రమ పెద్దలు. స్వయంభూ నందీశ్వర విగ్రహాల వద్దకు పోటెత్తిన భక్తజనం. అన్నదాన వితరణ జరిపిన గ్రామవాసులు. జాతరను తలపించింది వాతావరణం. ఘనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర రేణుక ఎల్లమ్మ ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠ. పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.